నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.8 అడుగులకు చేరుకుంది. ఇక సాగర్ జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308.46 టీఎంసీలకు చేరుకుంది. ఇక దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి జలకలను సంతరించుకుంది. 10 రోజుల పాటు కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులని జలకలను సంతరించుకున్నాయి. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో రెండు రాష్ట్రాల ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరుకోవడంతో సాగునీటి తాగునీటికి ఇబ్బందులు ఈ ఏడాది తొలగిపోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో 187,716 క్యూసెక్లు వస్తుండగా ఇక అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇక నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్లకు ప్రస్తుతం 18 గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 143,532 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి ఎడమ కాలువలకు సాగునీరు, మెయిన్ పవర్ హౌస్ విద్యుత్ ఉత్పాదన, ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పీలో లెవెల్ కెనాల్ ద్వారా 44,184 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు డ్యాం ఇన్ఫ్లోను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వందన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఇన్ఫ్లో కూడా కొనసాగుతుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో గత 10 సంవత్సరాలుగా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి నిల్వను గాక పరిశీలిస్తే మాత్రం 2014లో ఏదైతే సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో నిండడం జరిగింది 590 అడుగులకు. అలాగే 15 నుంచి 17 వరకు కేవలం 550 అడుగులకు మాత్రమే నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. అయితే ఏదైతే 2023 గత ఏడాదికి సంబంధించి మాత్రం 2023లో 535 అడుగులు ఏదైతే ఆగస్టు నెలకు సంబంధించి కేవలం 535 అడుగులకే నీటి నిల్వ ఉండడంతో అలాగే పైనుంచి వరద రాకపోవడంతో పూర్తి స్థాయిలో తాగునీటికి గానీ ఇటు తాగునీటికి 2 కెనాలకు సంబంధించి నీటి విడుదల చేయలేదు. కేవలం తాగునీటి అవసరాల కోసమే గత ఏడాది నీటి వినియోగాన్ని వినియోగించుకోవడం జరిగింది. అయితే 2022లో మాత్రం 587 అడుగులు ఆగస్టు నెలలో ప్రాజెక్టు నీటి మట్టం ఉండగా దానికి సంబంధించి ఒక కారుకు మాత్రమే తాగునీరు విడుదల చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వరదతోటి 2 కార్లకు సంబంధించి కూడా సాగుకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీటి మట్టం 590 అడుగులకు గాను పూర్తి స్థాయి 590 అడుగులకు కూడా నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అయితే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి మాత్రం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 308 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం కూడా చేరుకోవడం జరిగింది. దీంతో ఏదైతే పైనుంచి ఇన్ఫ్లోగా వస్తున్నటువంటి ఎగువ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తున్నటువంటి ఇన్ఫ్లో ప్రస్తుతం 187,683 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తుండటంతో క్రస్ట్ గేట్లను 18 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,43,532 క్యూసెక్కులు క్రస్ట్ గేట్ల ద్వారా అలాగే మెయిన్ పవర్ హౌస్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కూడా ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎప్పుడైతే ఇన్ఫ్లో మొదలైందో ఆ రోజు నుంచి కూడా నేటి వరకు కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా 29,273 క్యూసెక్లను పవర్ హౌస్ ద్వారా వినియోగిస్తున్నారు. లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి ఎడమ కాలువకు సంబంధించి 8,541, రైట్ కెనాల్ కు సంబంధించి 3,937 టీఎంసీలను క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ మహానగరానికి కావచ్చు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం 1,800 క్యూసెక్లను లో లెవెల్ కెనాల్ కు సంబంధించి కూడా వరద కాలువకు సంబంధించి కూడా గత వారం రోజులుగా కాలువకు గండిపడడంతో దాన్ని నీటి విడుదల నిలిపివేశారు. 2 రోజుల తర్వాత దానికి సంబంధించి మరమ్మతులు చేపట్టిన తర్వాత ప్రస్తుతం వరద కాలువ ద్వారా కూడా 600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువలకు సంబంధించి కుడి కాలువకు సంబంధించి తాగునీటికి
12 లక్షల ఎకరాలకు సంబంధించి 199 టీఎంసీల నీటి అవసరం ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. అలాగే ఎడమ కాలువకు సంబంధించి కూడా మొత్తం 10 లక్షలకు పైగా ఎకరాలకు సంబంధించి సాగునీరు అందించేందుకు 146 టీఎంసీలు 2 కార్లకు 1 ఇయర్ సంబంధించి ఇటు ఖరీఫ్ గానీ రబీ గానీ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2 కార్లకు సంబంధించి మొత్తం దాదాపుగా 355 టీఎంసీలు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీటికి వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అయితే జూలై నెల నుంచే సాగునీరు ఏదైతే వరద వస్తుండడంతో ఇప్పటికే గత 10 రోజుల క్రితం నుంచే ఇటు ఏపీకి కుడి కాలువ ద్వారా ఇటు తెలంగాణకు సంబంధించి ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేస్తుండడంతో ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడంతో ఇప్పటికే దాదాపుగా 4 టీఎంసీల పైగా ఇటు ఎడమ కాలువ కావచ్చు, అటు 10 టీఎంసీలకు పైగా కుడి కాలువకు కూడా సాగునీరు విడుదలైన టైం. అయితే ఆగస్టు నెలకు సంబంధించి కూడా ఇంకా చివరి వారం వరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదనేది అధికారులు అయితే చెప్తున్నారు.